ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. కేవలం 30 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మార్చే అద్భుతమైన టిప్. తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. 30 సంవత్సరాలు వచ్చేలోపే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వలన వయసు మీద పడినట్లు కనబడేట్లు చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా పనిచేసిన కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటిలోనే కొన్ని చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. చాలామంది ఇంటి చిట్కాలు ఏం పనిచేస్తాయి అనుకుంటారు, కానీ ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే వీటిని రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఈ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. దీనికోసం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సులువు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికి మనం గోరింటాకు పొడి, కొబ్బరి నూనె, ఆముదం వాడుతున్నాం. గోరింటాకు పొడి, దీన్ని హెన్నా పొడి అని కూడా అంటారు. ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. నేను గోరింటాకుని ఎండబెట్టి పొడి చేసింది వాడుతున్నాను. గోరింటాకు పొడి జుట్టుకు మెరుపునిస్తుంది. అలాగే జుట్టుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా చుండ్రు, జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది. గోరింటాకు పొడి న్యాచురల్ హెయిర్ డై మరియు జుట్టు పట్టించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తెల్ల జుట్టును ముదురు రంగులోకి మారుస్తుంది. జుట్టుకు పోషణను అందించి తేమగా ఉండేలా చేస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టు సిల్కీగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లక్షణాలు చర్మంలో మెల్లని స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తాయి. ఆముదం జుట్టు రాలకుండా ఒత్తిగా పెరిగేలా చేస్తుంది. ఆముదంలో ఉండే తేమగుణం జుట్టు తేమగా ఉండేలా చేస్తుంది. మంచి కండిషనర్గా పనిచేస్తుంది. తలపై చర్మానికి కావాల్సిన పోషకాలను అందించి తెల్లబడిన జుట్టును నల్లబరిచేలా చేస్తుంది. జుట్టు మొదలు నుండి చివరి వరకు తేమ ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని 1 స్పూన్ ఆముదం తీసుకోవాలి. 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ 2 తీసుకున్నాం కదా. ఇక మూడో ఇంగ్రీడియంట్ గోరింటాకు పొడి. 2 స్పూన్ల గోరింటాకు పొడిని తీసుకోవాలి. గోరింటాకు పొడి, కొబ్బరి నూనె, ఆముదం బాగా కలిసేలా కలపాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలపాలంటే మనం కొంచెం నీటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం నీటిని యాడ్ చేసి బాగా కలపాలి. మన జుట్టుకి పట్టించుకోవటానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బాగా కలుపుకోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ కలిసిపోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయి చూసారుగా ఫ్రెండ్స్. దీన్ని తలకి నూనె రాసి అప్పుడు ఇది జుట్టు మొత్తానికి బాగా పట్టేలాగా పట్టించాలి. ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత హెర్బల్ షాంపూ లేదా తెలుగుపట్టి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన జుట్టు నలుపు రంగులోకి మారుతుంది. అయితే తెల్ల జుట్టు తక్కువగా ఉన్న వారికి తొందరగా రిజల్ట్ కనపడుతుంది. అదే తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్న వారికి వారంలో 2 సార్లు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మారిపోతుంది. మనం గోరింటాకు పొడి తీసుకున్నాం కదా, అది మార్కెట్లో దొరికే హెన్నా పొడినైనా వాడవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.